చిట్టెల బ్లాగ్స్. నేను రావడానికి ఒకే ఒక కారణం ఫ్రెండ్స్, మన ఊరు నుండి బయలుదేరేటప్పుడు నా కోసమై పల్లవి ప్రశాంత్ అన్న మీద అభిమానంతో నా కోసం మీరు వచ్చినందుకు స్పెషల్గా నా ఊరి ప్రజలకి, నా ఊరి యూత్కి, నా ఫ్రెండ్స్కి, నేను అక్కడి నుండి బయలుదేరినప్పుడు అన్న వస్తుండు అని చెప్పి మార్గ మధ్యంలో నాకు కల్పించిన మన పల్లవి ప్రశాంత్ అన్న ఫ్యాన్స్కి, కాల్ చేసిన వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇంకొకటి ఫ్రెండ్స్, తిరుమలగిరి నుండి బయలుదేరిన కానుండి యాదాద్రిలో కొబ్బరికాయల కాడ నేను కొబ్బరికాయల కన్నక దర్శనం చేసుకోవడానికి పోయినప్పుడు దర్శనం కాడ మనకి అనంతరం స్కూల్ దగ్గర రాగానే స్కూల్ పిల్లలు చాలా స్పందన, అంటే మనం అక్కడ నుండి వస్తున్నాం లైవ్ పెట్టగానే లైవ్ చూసి అందరు బయటకు వచ్చి దాదాపు ఒక 50 మెంబర్స్ దాకా అందరం మేము మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాం, పల్లవి ప్రశాంత్ అన్న గెలవాలి, ఎట్లయినా గెలిపియండి, ఇలానే సపోర్ట్ చేయండి, అందరికి చెప్పండి అన్న అని చెప్పారు పిల్లలు. చాలా సంతోషం. పిల్లలకు స్పెషల్ థ్యాంక్ యూ. వచ్చేదారిలో రైతులు కూడా చాలా మంది సపోర్ట్ చేసినారు. రైతులకు కూడా, మన రైతన్నలకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ. ఇంకా చాడా దగ్గరికి వచ్చిన తర్వాత ఆటోలో ఏదో మీటింగ్కి వెళ్తున్నారు, పోయే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి నన్ను చూసి వచ్చారు, వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ. ఇంకా భువనగిరి యాదాద్రికి వెళ్ళాం, అప్పటికే చీకటి అయిపోయింది. అక్కడ స్టే చేద్దామని చెప్పేసి లాడ్జి కాడికి వెళ్తే అక్కడ మా ఊరు అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మనకు తను వీరమ్మని పల్లవి ప్రశాంత్కి, తను కూడా మన కోసం లాడ్జి ఫ్రీగిచ్చి ఫుడ్ పెట్టి మన మీద ఉన్న అభిమానం, అన్న మీద ఉన్న అభిమానం చాలా బాగా చూసుకున్నాడు. తెల్లారి మనం అన్న గెలవాలని 101 కొబ్బరికాయలు కొడతా అని అన్న గెలిస్తే ఫస్టే తర్వాత కొడదాం అనుకున్నా, కానీ లేదు అన్న ఎట్లయినా గెలుస్తాడని ఒక కాన్ఫిడెన్స్ తోటి, నమ్మకంతో ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళిన, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి, ఆ స్వామి దయ వల్ల అన్న గెలిచిండు, ఆ దేవుడి దయ వల్ల అన్న గెలిచిండు. అక్కడ కూడా మనకు విఐపి దర్శనం ఇప్పించారు వాళ్ళు, వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ. భువనగిరికి రాగానే షాలిమార్ హోటల్లో అన్న ఫ్యానే, మన గురించి తెలిసి మనం ఫుడ్ తింటుంటే అన్న ఇట్లా ర్యాలీ చేసేది మీరేనా, ఫుడ్ డబ్బులు వద్దని చెప్పేసి అన్న వాళ్ళు మనకు అమౌంట్ తీసుకోలేదు, వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్ యూ. ఇంకా మెయిన్ మన అభిమాన దేవుళ్ళు తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల నుండి మన పల్లవి ప్రశాంత్ అన్నకి ఓటేసి ఈరోజు అన్న గెలుపుకు ముఖ్య కారణమైన మీకు నా పాదాభివందనాలు. మన రైతు బిడ్డ, మన కామన్ మ్యాన్ ఈ స్టేజ్ నుండి ఈ స్టేజ్ వరకు పోయిండు, దాన్ని ఎవరు ఊహించలే. అలాంటి అంత దూరం పోయిన దాన్ని ఇంకొక స్టెప్ మనం ముందుకు తనని పోయేలాగా చేసినాం. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మన అన్న, మన రైతు బిడ్డ కప్పు కొట్టిండు, విజయం సాధించిండు, చాలా ఆనందం. నా శ్రమ ఫలించింది. తను గెలవకపోతే నా పరిస్థితి ఎట్లా ఉందో నాకే అర్థం కాలే. నిన్న నైట్ నుండి నాకు నిద్ర లేదు, అన్న కోసమే. అన్న గెలుస్తాడా లేదా అని టెన్షన్ ఉండే, ఈ ఓట్లు ఇప్పించే దాంట్లోనే ఉండే. అందరూ ఓటేసారు, జై పల్లవి, జై పల్లవి, జై పల్లవి. అందరూ సపోర్ట్ చేసిర్రు చాలా మంది. అన్నవరం, రావులపాలెం, తాడపల్లిగూడెం, నెల్లూరు, కర్ణాటక, శ్రీకాకుళం, కడప, గుంటూరు, విజయవాడ, జన్నారం, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఇట్లా చాలా డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళి మెయిన్గా ముంబై నుండి కూడా అన్న కాల్ చేసిండు. కర్ణాటక నుండి నిన్న 18 మెంబర్స్ మనకు వచ్చి కలిసిర్రు, చాలా సంతోషం. అన్న వాళ్ళ వీడియో ఇంకా నేను తీయలేదు, అప్పటికే ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండే, అన్న వాళ్ళ వీడియోస్ తీయలేదు. 18 మెంబర్స్ వచ్చి మన కోసమని లైవ్ చూసి అన్న వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారంటే మనం పోయేలోపు ఛార్జింగ్ అయిపోయింది. నిన్న ర్యాలీ అయిపోయింది, వెళ్ళే వరకు లేట్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. దాంట్లో ఫోన్లో ఛార్జింగ్ లేక మనం వీడియోలు తీయలేదు. వాళ్ళు వీడియో తీసుకున్నారు, మనకి ఇంకా పంపేలే నెంబర్ పంపించినాం. ఓకే, అన్న వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, అన్న గెలిచిండు. అన్న గెలవడం నాకు చాలా సంతోషం. నాకున్న ఆనందం ఏంటంటే ఒక వరల్డ్ కప్ కొట్టినప్పుడు కూడా లేనంత ఆనందం అన్న గెలిచినప్పుడు ఉంది. ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, బ్రదర్ మీరు ఎన్ని కామెంట్లు చేసినా నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీకోసం, నేను పని లేక ఖాళీగా తిరిగే వ్యక్తిని కాదు, నాకు వ్యవసాయం ఉంది. ఇంకోటి మీకు ఒకటే చెప్పదలుచుకున్నా ఏంటంటే, నేను పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డ అని ఎమోషనల్గా మైండ్లో, హార్ట్లో ఫిక్స్ అయినా కాబట్టి అన్ని కిలోమీటర్లు తొక్కుంటూ వచ్చినా ఎవరికి అది సాధ్యం కాదు. నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు ఒకసారి తొక్కి ఆ తర్వాత ఆ మాట మాట్లాడు. ఒకసారి సైకిల్ అంత లాంగ్ నువ్వు జర్నీ చేసి వచ్చి ఆ మాట మాట్లాడు. అంతేగాని
లేనిపోని కామెంట్లు పెట్టకండి, పిచ్చి కామెంట్లు పెట్టకండి. ఏదో వైరల్ అవ్వడానికి ఏదో చేయడానికి ఇట్లా చేయనవసరం లేదు. నలుగురు పాపులర్ అయిన వాళ్ళని నానా బూతులు తింటే చాలా మంది పాపులర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో. నాకు ఓన్లీ రైతు బిడ్డగా మన కామన్ మ్యాన్ మనోడి కోసమనే, మనోడికి జరిగే అవమానాలు మన వచ్చే దారిలో అందరికీ చెప్పాలని, కొంచెం అవేర్నెస్ తేవాలని, ఓట్లు వేపియాలని నేను వచ్చే దారిలో ఉన్న 2 డిస్టిక్లు యాడ్ అయినాయి, 3 డిస్టిక్లు మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, ఇక్కడికి వస్తే రంగారెడ్డి, ఉప్పల్, రంగారెడ్డి, ఇన్ని డిస్టిక్లు నేను వచ్చే దారిలో యాడ్ అయినాయి. వచ్చే దారిలో నేను ఎంతమందిని కలిసినో ఆ దేవుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు. చూసే వాళ్ళందరూ లైక్ చేయండి. కామెంట్ చేసే బ్రదర్ నీకు ఒకటే చెప్తున్నా, కామెంట్ చేసే బ్రదర్స్ మీకు ఒకటే చెప్తున్నా, నేను 365 days నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం, నా భార్య కోసం, మా మమ్మీ డాడీ కోసమే కష్టపడతా. ఓన్లీ 1 week కామన్ మ్యాన్ కోసం, కామన్ మ్యాన్ సక్సెస్ కోసం కష్టపడ్డా, అంతే తప్ప ఇంకేం లేదు. నా రైతు బిడ్డ, నా అన్న అనుకొని, నా ఫ్యామిలీ, నా ఇంట్లో పర్సన్ అనుకున్నా కాబట్టి కష్టపడ్డా, అంత తప్ప ఇంకేం లేదు. ఫుల్ ఎమోషనల్గా కనెక్ట్ అయినా తన కోసం, అందుకే ఇంత దూరం వచ్చిన. దానికోసం ఆ లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల నా పూజలు ఫలించి అన్న కప్పు కొట్టిండు. అందరూ సెలబ్రేట్ చేసుకోండి. అన్న కప్పు కొట్టిండు, మనకు తెలిసింది. రేపు అఫీషియల్గా అనౌన్స్ అవుతుంది. నాకు ఉత్సాహం ఆగలేక ఈ వీడియో తీసి పెడుతున్నా. మన ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు, చాలా మంది కాల్స్ చేస్తున్నారు. కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నా, అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నా. ప్లీజ్, అన్న గెలిచిండు, అందరూ సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్. ఓటేసి రైతు బిడ్డను గెలిపించిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై పల్లవి ప్రశాంత్, జై పల్లవి ప్రశాంత్, జై పల్లవి ప్రశాంత్. ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ చిచ్చా. నువ్వు చాలా రోజుల నుంచి, చాలా దూరం నుంచి ట్రావెల్ చేసావు. నేను కూడా చూసా, ఎందుకు ఇది అనుకున్నా. కానీ గ్రౌండ్ వర్క్ చేశాక వాట్ రియాలిటీ అనేది తెలుసుకున్నాక నాకు రియాలిటీ ఏందన్నది అర్థమైంది. నిజంగా కూడా నీ హార్డ్ వర్క్ చాలా థ్యాంక్స్. నిజంగా చాలా హ్యాపీ ఈరోజు నీకోసం. నువ్వు నార్మల్ ఒక ఫార్మర్ కోసం ఇంతగానో చేసేయాల్సిన అవసరం ఈయనకేమొచ్చింది, ఈయన చూసుకుంటే చాలు కదా, ఈయనకి లేకుండా ఏమున్నాడు అని అనుకున్నా. కానీ నిజంగా నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసావు. నువ్వు 150 kilometers తొక్కి ట్రాఫిక్లో ఇదంతా మేనేజ్ చేయడం అనేది నార్మల్గా ఎవరితో కాదు. సరే కొందరితో అవుతుందేమో, కానీ వాళ్ళందరినీ మించి వచ్చినావు. చాలా కంగ్రాచులేషన్స్, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆటో వాళ్ళు అయితే అందరూ పల్లవి గెలవాలి, పల్లవి గెలవాలి, పల్లవి 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 పల్లవి. ఒకటే మాట, రైతుల మాట ఒకటే మాట, జనం మాట ఒకటే మాట. జనం వాయిస్ వెళ్ళింది అట్లా. అన్న గెలిచిండు. అన్న గెలుపు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సిటీకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, 2 రోజులు టైం ఉంది, జ్వరం వచ్చి పడుకున్నా, ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు బావ వాళ్ళు ఒకటే సపోర్ట్ చేసిరు. మా ఇద్దరు తమ్ముడు లేడు ప్రజెంట్. మనం ఎక్కడెక్కడైతే సిటీలో మనకు దగ్గర చుట్టాలు ఉన్నారో ప్రతి ఒక్కరికి కాల్ చేసి ఫాలోఅప్ చేసి, మనకు తెలిసిన జిమ్ బ్రదర్స్ కూడా స్పెషల్ థ్యాంక్ యూ. మనకు తెలిసిన ఫౌండేషన్, పాత ఆఫీస్ కొలీగ్స్ ప్రతి ఒక్కరికి కాల్ చేసినాం, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి కాల్ చేసి సపోర్ట్ చేయమని చెప్పినాం. మీకు కూడా రిలేటివ్స్కి అండ్ మా కొలీగ్స్కి, ఇక్కడ వీళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి, బావ వాళ్ళ కొలీగ్స్కి, తన కింద వర్క్ చేసే పిల్లలందరికీ, చాలా మంది మనకు ఇప్పుడు లేరు ప్రజెంట్. ఇప్పుడు రమ్మంటే వాళ్ళందరూ డ్యూటీలో ఉన్నారు. వాళ్ళందరినీ పెట్టుకొని వీడియో చేద్దాం అనుకున్నా, కానీ అన్న గెలిచిందనే ఒక ఉత్సాహంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ గెలుపులో, నా గెలుపులో, అన్న గెలవడానికి సహకరించిన నా కొడుకు, అన్న వాళ్ళ కొడుకు, నా కొడుకు షరీఫ్కి స్పెషల్ థ్యాంక్ యూ. ఇంకోటి, ప్రేక్షకులారా, ఏపీ నుండి కాల్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా. అన్న గెలిచినందుకు జై జవాన్, జై కిసాన్. అందరికీ మొఖాల మీద వంగి దండాలు పెడుతున్నా. అన్న గెలిచినందుకు మీకు ఇంతకంటే నేను ఇంకేం చేయలేను. థ్యాంక్ యూ. నా మాట నమ్మి అంతమంది ఓట్లు వేసినారు.